నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో మరొకసారి 2.0తో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆన్లైన్లో హల్చల్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ అప్పట్లో బిజినెస్ కుదేలైపోయిన తర్వాత రమ్య మోక్ష పేరుతో వస్తామంటూ కూడా కొందరు సిస్టర్స్ ఆ ముగ్గురులో ఒకరు తెర మీదకి వచ్చి చెప్పారు. కానీ రీసెంట్గా కూడా అనేక వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది అలేఖ్య చిట్టి పికిల్స్. ఆమె ఇప్పటికి కూడా ఏ మాటలు మాట్లాడినా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున నెటిజన్స్ అందరూ వాళ్ళని ఆడుకుంటూనే ఉన్నారు. మరి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు మరింత ధైర్యంతో, రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు బిజినెస్ చేయాల్సినటువంటి పరిస్థితి. సీన్ కట్ చేస్తే ఆఖరికి కుబేరా సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలో కూడా నాగార్జున అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఆయన మాట్లాడటం, ఆయన కూడా ఏకంగా ఈ పికిల్స్ తోటి కొంత పరేషానికి గురైనట్టుగా చెప్పటం, ఇదంతా కూడా ఒక రకంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సో అసలు ఏంటి అలేఖ్య చిట్టి పికిల్స్ స్టోరీ? వాళ్ళు రీలాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా నాగార్జునకి అలేఖ్య చిట్టి పికిల్స్కి లింక్ ఏంటి? రీలాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఏ విధంగా వాళ్ళు భవిష్యత్తులో ముందుకు కొనసాగే అవకాశం? ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు ముళ్ళ కంచెలు దాటుకొని పోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా ఈగర్గా వాళ్ళు ఏమి యాక్టివిటీస్ చేసినా ఒక నజర్ పెట్టినటువంటి నేపథ్యం మనం చూస్తాం. ఎట్లా ఉండబోతాం మాట్లాడదాం. మనతో పాటు దాసర్ విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ అట్లాగే విశ్లేషకులు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్, అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి గతంలో చాలా మాట్లాడాం మనం, కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళు రీస్టోర్ చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ 2.0గా తెర మీదకి వస్తున్నారు. మరి మళ్ళీ కూడా వాళ్ళు ఏం మాట్లాడినా, ఏం వీడియోలు పెట్టినా ట్రోల్స్ వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ హర్డిల్స్ అన్ని వాళ్ళు ఏ విధంగా అధిగమించే అవకాశాలు ఉన్నాయి? ఏంటి పరిస్థితి? అలేఖ్య చిట్టి పికిల్ 2.0 వచ్చేసి రమ్య మోక్ష. ఆమె ఎంట్రీ ఇద్దాం అనుకుంది, బట్ ఆ ఎంట్రీ ఏమైందో తెలియదు. నెక్స్ట్ అదే 2.0ని అలేఖ్య సరిపోలేదేమో అలేఖ్య చిట్టియే కంటిన్యూ చేసింది. కంటిన్యూ చేసి ఆమె మొన్న ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంది. ఎందుకు రాకున్నారు నా పికిల్స్ అంటే, మొన్న తిట్టిన వాళ్ళే ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు తిట్టి, సీరియస్ మొన్న తిట్టిన వాళ్ళు అందరూ మళ్ళీ పికిల్స్ కొన్నారట. వాళ్ళు ఎందుకు కొన్నారో తెలియదు. ఇప్పుడు అది మరి అట్లా తిట్టినప్పుడు ఎందుకు కొన్నారు పికిల్స్ అని చెప్పేసి అనింది. అప్పుడు అనుకున్నాం ఇదేమన్నా తిట్టడానికి ఏమన్నా అవకాశం దొరుకుతానే ఉన్నా వాళ్ళు కొనుక్కున్నారేమో, అదేమన్నా స్ట్రాటజీయా, కావాలని పబ్లిసిటీ కోరుకుంటున్నారా, ఊరికే వచ్చి ఇప్పుడు మళ్ళీ అందరి మీద పడి రక్కాల్సిన అవసరమే ఉంది అని కొంతమంది అనుకున్న టైంలో మొత్తానికి మేము కొత్త దుకాణం తెరిచేస్తున్నాం, కొనేవాళ్ళు కొనండి, చచ్చేవాడు చావండి, తిట్టేవాళ్ళు తిట్టించుకోండి, మీ ఇష్టం ఎలాగైనా. వాళ్ళు చెప్పారు ముక్క మెత్తబడదు, గట్టిగా ఉంటుంది, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే మెత్తగా ఉండదు, గట్టిగా ఉంటుందని దాన్ని కూడా బూతు కింద తీసుకొని దాన్ని మొత్తం ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంత చండాలంగా అంటే ఉంటారు దరిద్ర మొహాలు. కానీ వీళ్ళు చెప్పిన పద్ధతి ఏంటంటే బేసికలీ చికెన్ పికిల్స్ అవి ఆయిల్లో వేంపి చేస్తే ప్రక్రియ అది. సో గట్టిగా అయిపోతుంది, ఆ బోన్లెస్ పీసెస్ అన్నీ కూడా గట్టిగా అయిపోతాయి. తర్వాత నిమ్మరసం పిండి ఏదో చేస్తారు. అప్పుడు చాలా వరకు మీరు చికెన్ పికిల్స్ చూడండి, ఒక రకంగా మీన్స్ క్రంచీగానే ఉంటాయి, గట్టిగానే ఉంటాయి. కొంతమంది దగ్గర మాత్రమే ఆ జ్యూసీనెస్ ఉంటుంది. జ్యూసీనెస్ ఉంటే ముక్క పాడైపోతుందేమో అని చెప్పేసి, అంటే నీరు ఉంటుందేమో అన్నట్టుగా చాలామంది చేస్తారు. బట్ కొంతమందికి కొన్ని టిప్స్ తెలుసు, ఆ టిప్స్ వల్ల మెత్తగా ఉంచుతుంది. అలాంటి టిప్స్ వీళ్ళకి తెలిసినట్టుంది, దాన్ని చెప్పడం జరిగింది. వాట్ ఎవర్. నాగార్జున గారి దగ్గరికి వస్తే షూటింగ్స్కి వెళ్ళే వాళ్ళకి పికిల్స్తో ఒక మంచి అనుబంధం ఉంటుంది. ఎందుకు అంటే క్యారేజ్ ఇంటి నుంచి ఎప్పుడు తీసుకెళ్ళినా 2-3 డబ్బాల్లో 2-3 రకాల ఒక చిన్న ఉసిరికాయో లేకపోతే ఎండుమిరపకాయో ఆవకాయో ఉంటే అదొక ఆనందం. మన ప్రొడక్షన్ వాడు పికిల్స్ తెచ్చినా అవి మామూలు నార్మల్ పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి, అవి నార్మల్ క్వాలిటీ, లోకల్ క్వాలిటీ ఉంటాయి. అట్లేం అనిపి అది పికిల్ తిన్నట్టు ఫీలింగ్ ఉండదు. ఏదో ఏ తిన్నా నిమ్మకాయ పచ్చడి టేస్టే వస్తుంది. ఇవి ఒరిజినల్ పికిల్ టేస్ట్ వస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టా అవి ఫాలో అయ్యి చిన్న చిన్న పొట్లాలు, అందమైన బాక్సెస్, ఇప్పుడు 1/4 కిలో డబ్బాలు ట్రెండ్ అవుతున్నాయండి. కొంచెం ఆర్గానిక్ పికిల్స్ అని కొత్త ట్రెండ్ అవుతుంది. ఆ చిన్న చిన్న డబ్బాలు ముద్దుగా ఉంటాయి అవి కూడా. ఆ 1/4 కిలో డబ్బాలు మళ్ళీ గన్నీ బ్యాగ్స్ తో సీల్ చేయటం. అవును, అది పెట్టుకొని వెళ్తారు. వీళ్ళ అసిస్టెంట్, నాగార్జున గారి అసిస్టెంట్, సార్ ఈ పచ్చడి తెప్పించుకుందాం సార్, తెచ్చుకుందాం బాగుంటాయి అని చెబితే, సరే ఆ అసిస్టెంట్ కోరిక మేరకు ఆన్లైన్లో చూస్తే బాగా దగదగ మెరిసేలాగా ఏదో కనపడింది. అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఆర్డర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అది ఇంకో రకంగా ఉంది. ఇంకో రకంగా అంటే
మనం అనుకున్నట్టు కాకుండా ఇంకో రకంగా ఇప్పుడు వాళ్ళు కొంతమంది ప్యాకింగ్ బాక్సుల్లో చూపిస్తారు, మనకు వచ్చేసరికి పొట్లలో కవర్లలో కట్టి ఇట్టి ఇస్తారు, అది మొత్తం నూనెంత పోయి ఉంటుంది. ఇంకో రకంగా ఉంటారు, అంటే సీల్ బ్రేక్ అవ్వడము, లేకపోతే అంతేనా, లేకపోతే టేస్ట్ బాగాలేకపోవటమా, లేదంటే ఆయన చెప్పిన ఉద్దేశం ప్రకారం ఏంటని? కరెక్టే, అనుకున్నంత లేదు. అంటే మనము ఇది ఇంకా అద్భుతమేమో అనుకుంటాం, ఏముంది దీంట్లో అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈయన చెప్పిన సమాధానం, మీరు దేనికి రిగ్రెట్ ఫీల్ అవుతారు అంటే దీనికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఈయన సమాధానం చెప్పుకున్నాడు. మరి ఇది అలేఖ్య చిట్టి పికిల్స్ కొన్నప్పుడే ఈయన ఇట్లా ఫీల్ అయ్యాడా, లేకుంటే ఏది కొన్నా ఇట్లా ఫీల్ అయ్యాడా? అది కూడా అసలు అది అలాగే చిట్టియే కొన్నారని కూడా గ్యారంటీ లేదు, మన వాళ్ళు అలా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఒక విషయం చెప్పాలంటే సోషల్ మీడియాలో మనకి దగదగ మెరిసేటివన్నీ ఇంటికి వచ్చాక ఒక రకంగా ఉంటాయి. నేను కొన్నా చాలా, అంటే చాలా వరకు వెబ్సైట్స్ అన్నింటిలో కూడా అట్లాగే ఉంటాయి. లాస్ట్ చైనా బజార్లో బర్మా ఉంటాయి కదా బజార్లు, ఇండియన్ బజార్ అని, ఆ బజార్లో కొనుక్కునే నాశరకంగానే ఉంటాయి అన్ని కూడా. ఈ ప్లగ్ లో పెడితే ఇట్లా ఉంటాయి కదా కంఫోర్ పెట్టేది, అదేదో ఆర్డర్ చేశాను నేను కూడా. అది చూస్తే మొత్తం గ్లాస్ గాజు పింగాని లైట్లు మొత్తం గ్లోబ్ అంతా పైన వచ్చా కదా, ఒట్టిదే ప్లాస్టిక్ ఇట్లాంటివి. ఒకటే సెకండ్ లో అది ప్యాకింగ్ తీసినప్పుడు ఊడిపోయింది, ప్లగ్ అంతా ఊడొచ్చేసింది. అదే ఇదేంటబ్బా అనిపించింది. తర్వాత కూడా 2-3 సార్లు నేను ఫుట్వేర్ ఎక్కువ కొంటా ఉంటా, ఇంత హై హీల్ నాకు ఇష్టం. హై అదేదో కొంటే అది ఏందో ఒట్టిదే, అది అసలు అది ఏంటో దాన్ని నాకు కూడా తెలియదు. అంటే కొంచెం గట్టి థర్మాకోల్ని కట్ చేసి చెప్పు చేసి ఇచ్చేసాడు నాకు. దానికి మళ్ళీ ఒక 2000 సమ్ చేంజ్ నేను కట్టాల్సి వచ్చింది. ఎందుకు? దాని రైటే అంత, క్రాక్స్ రేటే ఇంచుమించు. అరే భలే ఉంది అని చెప్పుకుంటే అట్లా తయారైంది. అదేంటి ముట్టుకుంటే అక్కడ చూస్తే మాత్రం అసలు అబ్బా వాడు ఇలా పెట్టుకొని ఇలా వేసుకొని కాలు మీద కాలు వేసుకొని చూస్తే మంచిగా అనిపించింది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆన్లైన్ వేదికల ద్వారా, ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా, ఆ పేజెస్ ద్వారా బురుడి కొట్టించి మరి జనాలను కొనిపిస్తున్నారు. 100% దాంట్లో నాగార్జున బాధ్యత లేదు. బాలాజీ రింగ్ ఒకటి కొన్నాం, దగ్గర మెరిసింది, వెరైటీగా ఉంది. అరే అదేంటని ఆర్డర్ తెప్పించుకుంటే అది ఒట్టిదే, ఏమీ లేదు దాంట్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వీళ్ళే ఆన్లైన్లో యూట్యూబ్లో లైవ్ పెట్టి శారీస్ అమ్ముతారు, ఒక్కొక్కటి కోడ్ చెప్పేసి ఇది ఇంత, ఈ 2500, ఇది 3000, ఇది అని. అట్లా ఒక 3500 శారీ, బెనారస్ శారీ ఆఫర్లు కూడా పెడతారు, 2000కి 5 చీరలు అంటారు. మంచి శారీ, పట్టుది బాగుంది, బెనారస్. మా మమ్మీకి తీసుకుంటే ఉల్టా తీస్తే మొత్తం అన్ని పీసులు వేసి ఉంటాయి చూడండి బెనారస్ లోపల. ఇది గుచ్చుకుంటుంది అని చెప్పి నా మొహన కొట్టేసింది. అది మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వలేము, ఎవరికి తీసుకోరు కూడా. సో మోస్ట్లీ రిటర్న్ కూడా ఉండదు, ఆల్మోస్ట్ అన్ని ఇలాగే ఉన్నాయి ఆన్లైన్లో. వీళ్ళు చెప్పేది ఒకటి, మన ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చేది ఒకటి. నెక్స్ట్ డైరెక్ట్ ఫామ్ నుంచి మీ ఇంటికి అని కారపొడి, డైరెక్ట్ ఫామ్ టు హోమ్, నెయ్యి, తేనె ఆర్డర్ వైల్డ్ ఫారెస్ట్ అది ఇంటికి వచ్చిన తర్వాత అది ఏందో ఒక రకంగా ఉంది. ఇట్లా బోలెడు కొన్నాము. అంటే బ్రాండ్ క్రియేట్ చేసి చీటింగ్ చేసి అమ్మేస్తున్నారు. చీటింగ్ అని వాళ్ళని కూడా అనలేము, మరి ఇంటికి వచ్చాకైతే లో క్వాలిటీ అట్లాగే ఉంటున్నాయి. పేరు గొప్ప ఊరుదిబ్బ అంతే. కొంతమంది ఏంటంటే అసలు ప్యాకింగ్ ఏముంటుందా, ప్యాకింగ్ మొత్తం ఫుల్ లెవెల్, అసలు ప్యాకింగ్ 1/2 కిలో పెట్టి చేస్తారు, మంచిగా దగ్గర ఉంటుంది, లోపల తీస్తే అసలు ఏమీ ఉండదు దాంట్లో. ఆ టేస్ట్ కూడా సరిగ్గా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. ప్యాకింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ప్యాకింగ్. దానికి ఎయిర్పోర్ట్ ప్యాకింగ్, అది బ్లైండ్గా 5000 ఇచ్చి కొనేస్తాం ఒక 1/2 కిలో పచ్చడి అయినా సరే. అట్లుంటుంది ఆ ప్యాకింగ్ లెవెల్, ఏమి ఉండదు మళ్ళీ దాంట్లో. 1/2 కిలోకి 5000 చెప్తున్నా, అంటే ప్యాకింగ్ అలా ఉంటది అంటారు, అంత ఉండదులే. నెక్స్ట్ ఆయిల్స్, మన ఆర్గానిక్ ఆయిల్స్, ఈ మధ్య ఆర్గానిక్, వర్జిన్, వుడ్ పేస్ట్ చాలా వచ్చినాయి. అండ్ అదేంటిది 1250 పెట్టి కొన్న ఆయిల్ కంటే 550 పెట్టిన ఆయిల్ బాగుంది. ఎక్కడ నేను అది ఎక్కడో వేరే దగ్గర కొనాలి, 1250 ఆయిల్ అసలు బాగాలేదు, చండాలంగా ఉంది. నెక్స్ట్ కృష్ణ బ్యాక్ టు ద రూట్స్, మన జూబ్లీ హిల్స్ లో ఉంటుంది, అక్కడ 550కే కొన్న ఆయిల్ చాలా బాగుంది. మళ్ళీ కొన్ని చోట కొన్ని రకాలు ఉంటాయి. సో క్వాలిటీ ఒక రకంగా, ఇది ఒక రకంగా ఉంటుంది. దాన్ని నాగార్జున గారు చెప్పగానే రీసెంట్ డేస్లో ఈ అనుభవం చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా మొత్తం, ఒక 3 days 4 days మొత్తం అదే ఇంకా సోషల్ మీడియాలో, ఇంకేమీ లేదు. ఎటు తిరిగిన వాళ్ళే కనపడ్డారు కాబట్టి దాన్ని మ్యాచ్ చేసి అంటగట్టారే కానీ నిజంగా నాగార్జున గారు అలేఖ్య చిట్టి పికిలే తెప్పించుకున్నారని నేను చెప్పలేము మనం. ఏదైనా తెప్పించుకోవచ్చు కానీ ఆయనకైతే వచ్చేదో అనుభవం ఎదురైంది. అయితే షూటింగ్స్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా పికిల్స్ని ఇష్టపడి తీసుకెళ్తా ఉంటారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మో లేకపోతే మన రమాప్రభ గారు, రమాప్రభకి పచ్చళ్ళు అంటే పిచ్చి, ఇంత డబ్బాల్లో కూడా పెట్టుకొని వస్తుంది. సో ఇట్లా కొంతమంది ఉంటారు. నాకు కూడా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. సో అట్లా డబ్బాల్లో అటు ఇటు కూడా పట్టుకెళ్ళాలనిపిస్తుంది, జర్నీస్కి వెళ్ళినా ఎటన్నా వెళ్ళినా. అందుకు పచ్చళ్ళతో పాటు నాగార్జునకి అలేఖ్య చిట్టికి కనెక్ట్ చేసి స్టోరీ రాశాడు. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్. సో మొత్తం మీద
అలెక్య చిట్టి పికిల్స్ 2.0తో రీలాంచ్ అవుతున్నటువంటి సందర్భంగా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.